హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలో 5 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తులసిరెడ్డి జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలానే రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. అలాగే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000, వికలాంగులకు నెలకు ₹6,000 చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కనీస కూలీ రోజుకు 400 ఇచ్చేలా ₹400 వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యలను తీర్చడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కాబట్టి ప్రతి ఒక్కరూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసిరెడ్డి ప్రజలను కోరారు. హస్తం గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు. సో చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలానే ఈసారి మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, సీఎం అయ్యేది ఎవరు అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.